దావీదు గారు ఒక కాపరిగా తన మంద పట్ల ఎలాంటి బాధ్యత కలిగి ఉండాలో, ఒక కాపరిగా తన మంద పట్ల ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో, ఒక కాపరిగా తన మందని ఎలా సంరక్షించుకోవాలో, ఒక కాపరిగా తన మంద పట్ల ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఒక కాపరిగా తన మందను ఏ విధంగా ముందుకు నడిపించుకోవాలో, ఏ ఆహారము తన మందకి పెట్టాలో, ఎక్కడ తన మందను ఉంచాలో, ఈ అన్ని విషయాలలో కూడా అతనికి ఒక పరిపూర్ణమైన అవగాహన ఉంది, అనుభవము కూడా ఉంది. ఒక కాపరిగా అనుభవము కలిగి ఉన్నవాడు కనుక తనకున్న కాపరి లక్షణాలన్నీ తాను సేవించుచున్న దేవునిలో దావీదు గారు చూశాడు కనుక తన దేవుణ్ణి దావీదు గారు నా కాపరి అని పిలవకుండా ఉండలేకపోయాడు. అదే చూస్తాం 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే తన మంద పట్ల ఈ కాపరికున్న లక్షణాలు, గుణాలు అన్నీ కూడా పరమ తండ్రి అయిన దేవునిలో తను చూసేసరికి, నేను నా మంద పట్ల, నా గొర్రె పట్ల నేను ఎలాంటి స్థితి కలిగి ఉన్నానో, నా కాపరి ఆయన కూడా అలాంటి స్థితి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయనే నా కాపరి. ఆయనకు తెలుసు నన్ను ఎలా పోషించాలి, ఆయనకు తెలుసు నన్ను ఎక్కడికి నడిపించాలి, ఆయనకు తెలుసు నా విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆయనకు తెలుసు నా కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలి, ఆయనకు తెలుసు నన్ను ఎలా సంరక్షించాలి, ఆయనకు తెలుసు నా భవిష్యత్తును ఎలా కట్టాలి. ఎందుకంటే ఆయన నాకు కాపరి. మరి దావీదుకు కాపరి అయిన ఆయన మనకి కాపరి కాడా? దావీదును కాచిన ఆయన మనలను కాయడా? దావీదు మనలాంటి మనిషి అయినప్పుడు, దావీదు ఆయన సేవకుడైనప్పుడు, ఆయన మందలో దావీదు ఒక గొర్రెగా ఉన్నప్పుడు మనము ఆయన మందలోని వారము కాదా? కనుక దిగులు పడొద్దు. ఆయనకు తెలుసు నిన్ను ఎలా పోషించాలి, ఆయనకు తెలుసు నిన్ను ఎక్కడికి నడిపించాలి, ఆయనకు తెలుసు నిన్ను ఎలా సంరక్షించాలి, ఆయనకు తెలుసు నిన్ను ఎలా విడిపించాలి, ఆయనకు తెలుసు నిన్ను ఎలా బలపరచాలి, ఆయనకు తెలుసు నీ భవిష్యత్తును ఎలా కట్టాలి, ఆయనకు తెలుసు నిన్ను ఏ మార్గంలో నడిపించాలి, ఆయనకు తెలుసు నీ విషయంలో ఎలాంటి ప్రణాళికలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఉద్దేశాలు ఆయన తీసుకోవాలి. కనుక నీవు ఏ విషయంలోనూ కూడా దిగులు పడొద్దు, చింతపడొద్దు, ఏ విషయంలోనూ కృంగిపోవద్దు. నా గురించి దేవునికి అన్నీ తెలుసు, ఆయన నా కాపరి, నా గురించి దేవుడు సంపూర్ణముగా ఎరిగిన వాడై ఉన్నాడు కనుక నేను దిగులు పడను, నేను జడియను, నేను కృంగిపోను, ధైర్యముతో ఉంటాను. కారణం ఆయన నా కాపరి, నాకు లేమి కలుగదు.